ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య శరీరంపై వచ్చే దురదలు. అసలు ఈ దురదలు అనేవి ఎందువల్ల వస్తాయంటారు? శరీరంపై దురదలు రావడానికి రెండు రకాల కారణాలు ఉన్నాయి. వీటిలో ఒకటి, మన శరీరం పైన ఏదైనా పురుగు కుట్టడం, లేదా తేనెటీగలు కుట్టడం, లేదా ఏదైనా ఆకు రసాలు లాంటివి పడి దురద పెట్టడం, లేదంటే ఏదైనా పురుగు వచ్చి మన చేతి మీద కానీ కాలు మీద కానీ ఎక్కడైనా చేరినట్లయితే దాన్ని ఇలా నలిపేసినట్లయితే ఆ రసం ఆ శరీరం మీద దురద పుట్టించి ఒక్కోసారి దద్దుర్లు కూడా వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఇది పై భాగాన జరిగే ఒక సమస్య. రెండవది, అంతర్గత సమస్యల వల్ల దురదలు వస్తుంటాయి. ముఖ్యంగా రక్తశుద్ధి లేకపోవడం, ఫుడ్ అలర్జీ, అంటే ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు అది విషతుల్యమైతే అలాంటి పరిస్థితుల్లో కూడా దురదల రూపంలో మనకు బయటపడుతుంది. ఇంకా మలబద్ధకం సమస్య ఉన్నా సరే, కడుపులో ఇతర పురుగులు కానీ లేదంటే కడుపులో అన్య పదార్థాలు ఏవైనా చేరినప్పుడు కానీ దురదలు రావడం అనేది సాధారణంగా జరుగుతుంది. ఇక చర్మ రోగాలు ఏదైనా ఉండే వాళ్లకు లోపల మన శరీరంలో ఇతర రోగాల వల్ల చర్మ రోగాలు కనుక వచ్చినట్లయితే దానివల్ల కూడా దురదలు అనేది వస్తుంటుంది. దురదల్లో మనం చాలా రకాలుగా చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి అక్కడ తట్టులాగా వచ్చేయడం అయిపోతుంటుంది, ఒక్కొక్కసారి ఎర్రగా అయిపోతుంటుంది. అసలు ఈ దురదలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయండి? చూడండి, దురదలు మనకు వచ్చిన పరిస్థితిని బట్టి ఉంటుంది. అంతేగాని ఒక్కొక్కసారి అయితే చూడండి, పైన ఏమైనా కుట్టినప్పుడు వెంటనే ఇలా ముద్దల్లాగా దద్దుర్లాగా ఏర్పడి దురద పెడుతుంటుంది. కొంతమందికి అయితే చర్మం పొడిబారిపోయి ఉండే వాళ్ళకి, అంటే పొడి చర్మం కలిగిన వాళ్ళకు కూడాను పొట్టు రాలుతున్నట్టు ఇలా చేతితో గోటితో గీకగానే తెల్లగా ఇలా పొట్టులాగా వస్తూ అక్కడ కూడా దురద పెడుతుంటుంది. ఇలా కొంతమందికి సున్నితమైన చర్మం కలిగి ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఏమాత్రం చిన్నగా గోరు తగిలినా సరే అక్కడ కమిలిపోతున్నట్టు, చర్మం అంతా పాడైపోతున్నట్టు జరిగి అక్కడ కూడా దురదలు పెట్టడం అనేది సాధారణంగా జరుగుతుంది. కాబట్టి దురదలు అనేవి ఏదైనా సరే మనకు గోకడం అనే పరిస్థితి కనుక వచ్చినట్లయితే ఇది చర్మం పైన వచ్చే దురదలుగా మనం భావించాలి.